మీరు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఓటర్గా ఉన్నారా? అయితే డెఫినెట్గా ఇది ఒక ఎలక్టోరల్ ఎర్త్‌క్వేక్ అని చెప్పొచ్చు. ఒక ఓటరు సమూలన ప్రక్షాళన కార్యక్రమం. సో నాతో పాటు ఇదే టాపిక్ మీద డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దండుపాటి కోటేశ్వరరావు కూడా ఉన్నారు. నమస్తే. సో ముఖ్యంగా మనం ఈరోజు సర్ మీద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఇది ముఖ్యంగా ఎప్పుడైతే ఒక 6 నెలల కాలం నుంచి కూడా ఈ సర్ అని చెప్పి మన దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. సో ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్లో డూప్లికేట్ ఓటర్స్ కానివ్వండి, ఆధార్ కార్డులు కానివ్వండి గుట్టలుగా పడ్డాయి మనకు తెలుసు. సెప్టెంబర్ 6-7 తేదీల్లో 2025. సో ఆ తర్వాత నుంచి కూడా ఈ సర్ అనేది అసలు ఏంటి సర్ అనేసి ప్రముఖంగా చర్చనీయాంశమైంది. కంటిన్యూ చేయొచ్చు. పశ్చిమ బెంగాల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళు కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్, సిపిఐ మిగతా పార్టీలు కూడా చెప్పుకుంది ఏంటంటే కావాలని ఓట్లు తొలగించారని చెప్పడం జరుగుతుంది. సర్కి సంబంధించి 2002-2004 మధ్యలో ఈ సర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు తర్వాత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కరెక్ట్. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అసలు ఈ సర్ అనేది ఇప్పుడు కాదు, ఆధార్ కార్డుకి సంబంధించి 2011లో మనకు ఆధార్ కార్డు వచ్చింది. అవును. అంతకుముందు సార్ 2002లో 2004 ప్రక్రియ 24 సంవత్సరాల క్రితం. 24 years అవుతుంది. కానీ ఆ ప్రక్రియ ఆపడం వల్ల చాలా దొంగ ఓట్లు ఉన్నాయి. దొంగ ఓట్లు అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సంబంధించి నాకు ఒక మంచి మా మిత్రుడు విలేకరు కూడా ఫోన్ చేసి, అన్న మీరు బార్డర్ అన్నది మొన్న వీడియో వేసారు కదా, బార్డర్ అనేది అక్కడ కాదు, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేదు అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు. పశ్చిమ బెంగాల్ ఇప్పుడు ఎందుకు బార్డర్ వేశారు? బంగ్లాదేశ్కి మనకి బార్డర్ కరెక్ట్ కంచేయడం జరిగింది, మరి ఎన్ని సంవత్సరాలు ఎందుకు వేయలేదు అంటే ఆయన ఆ మాట అడిగింది. అట్లనే సార్ చాలా ఓట్లు పోతున్నాయి, 1952లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఓట్లు గల్లంత అవుతున్నాయి, వాళ్ళ తాతలు ఎక్కడి నుండి వచ్చారు అంటే వలస వచ్చారు. ఎక్కడి నుండి వచ్చారు? రైట్. నువ్వు భారతదేశంలో పుడితే ఎక్కడో ధరను ఉంటావు కదా. ఎన్ఆర్సీ కానీ ఇవన్నీ ఎందుకు దాని మీద వ్యతిరేకించే కొన్ని సంస్థలు, కొన్ని మతాలు కానీ. రైట్. ఇదే ఈ సర్ అన్నది దాని కొరకు పెట్టింది అని నా ఉద్దేశం. చెప్పండి ఇప్పుడు నెక్స్ట్ మీరు మీ అసలు సర్ సంబంధించి ఏంటి? ముఖ్యంగా కోటేన్న మనం ఈ డిస్కషన్ మరింత ముందుకు తీసుకెళ్లే ముందర, మరింత లోతుగా విశ్లేషించుకునే ముందర బేసిక్గా మనలో చాలా మందికి అసలు సర్ అంటే ఏంటి, సమూలమైనటువంటి ఓటర్ ప్రక్షాళన కార్యక్రమే కదా. అది ఎప్పుడు కూడా సాధారణంగా ఎన్నికల సంఘం అనేది ఎన్నికల ముందర, అంటే నిజం మాట్లాడితే ప్రతి సంవత్సరం కూడా చేపడుతూనే ఉంటుంది కదా. మరి ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది దీనికి ఒక టైటిల్ పెట్టేసి దీన్ని ఏదో పెద్ద కార్యక్రమంలాగా ఎందుకు చూపిస్తున్నారు, మరి మామూలు ఓటర్ ప్రక్షాళన కార్యక్రమం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది కదా అనేటటువంటిది కొంత సాధారణ ప్రజలు అయితే ఇప్పటికి కూడా డౌట్స్ నెలకొని ఉన్న సందర్భం అయితే ఉంది. ఒక తుఫాన్ వచ్చింది, దానికి ఒక నామకరణం చేస్తారు. ఎందుకు చేస్తారు? ఎగ్జాక్ట్. ఒక బిడ్డ పుడతాడు, రోడ్డు మీద వదిలేస్తారా? ఆయనకు నామకరణం చేస్తారు. రైట్. అట్లనే సర్ అని అంటే ఏది కూడా మనం ఒక ప్రభుత్వ అధికారికగా ఏదైతే ఒక ప్రక్రియ ప్రారంభిస్తామో దానికి ఒక నామకరణం ఉంటుంది. ఆఫ్ కోర్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు పెట్టారు? దానికి ఒక నామకరణం ఉంటే రేపు పొద్దున మీరు ఏమని పిలుస్తారు? ఆధార్ కార్డుతో ప్రక్రియ మొదలైంది, ఓటర్ కార్డు తీసేసి పిలుస్తారా, లేకపోతే సర్ అని పిలుస్తారా? కరెక్టే. బట్ ఇప్పుడు ఎందుకు ఇంత ఆర్భాటం హంగు చేస్తుంది అనేది మాత్రం ఇక్కడ కొంతమందిలో చర్చనీయాంశంగా ఉంది. ఇప్పుడు దాన్ని మనం వివరణ ఇవ్వాల్సిన అవసరం. ఇప్పుడు అని కాదు, వన్ నేషన్ వన్ ఇండియా, దానికి సంబంధించి మొన్న బిల్లు ప్రవేశపెడితే బిల్లు వేగిపోయింది. కాబట్టి ఈ సర్ ప్రక్రియ ద్వారా ఇప్పుడు కానీ మొదలు పెడితే 2029-28 ఎలక్షన్స్కి వచ్చి సాధారణ ఎన్నికలు వచ్చేసరికి వన్ నేషన్ వన్ కార్డు, వన్ వాటర్ కార్డు మీద ముందుకెళ్ళాలనుకుంటే ఈ అంత ప్రక్రియ అప్పటికి అవుతుంది. ఏదో ఒక్కొక్కటి చేసుకుంటూ పోవాలి. అంటే జమిలీ అని రాబోయే జమిలీ ఎన్నికల ప్రక్రియ కూడా ఇది మరింత ఉపకరిస్తుంది అంటున్నారు. ఉపయోగపడుతుంది. జమిలీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనుకుందాము, లేకపోతే తెలంగాణలో అనుకుందాం, హైదరాబాద్లో నాకు తెలిసిన హైదరాబాద్లో ఉన్నాయి. కుకట్పల్లిలో ఒక ఓటు ఉండి శేర్లింగపల్లి 2 ఓట్లు ఉన్న ఒక వ్యక్తి 3 ఓట్లు వేస్తుంటాడు. రైట్. ఆంధ్రప్రదేశ్లో ఓట్లు ఉంటాయి, తెలంగాణలో ఓట్లు ఉంటాయి, కరీంనగర్లో ఉంటుంది, వరంగల్లో ఉంటుంది. ఈ ఓట్లు అంటే ఇక్కడ కార్పొరేట్ జరిగినప్పుడు అక్కడ జరగవు. రైట్. సో ఇక్కడ ఓటు వస్తే అక్కడే చేస్తారు. అంతకుముందు కేసీఆర్కి, కవితకి వాళ్ళు చాలా మందికి డిస్కషన్ జరిగింది, మీకు అక్కడ ఓటు ఉంది, ఇక్కడ ఓటు ఉందని చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఉండడం జరిగింది. రైట్. సో హైదరాబాద్ ఉంటే అక్కడ ఉంటారు. సో మీరు తప్పు చేస్తున్నట్టా కాదా? ఓకే. 2 ఓట్లు 3 ఓట్లు ఉంచుకొని ఇక్కడ ఒకసారి అక్కడ ఒకసారి వేయడం అనేది తప్ప కాదు? ఖచ్చితం. ప్రజాస్వామ్యంలో అది ఖచ్చితంగా హేతుబద్ధమైనటువంటి ప్రక్రియ కానే కాదు. నువ్వు అనేవాడు ఒక్కడివి. రైట్. ఆ ఒక్కడు ఒక ఓటు ఉండాలి, గుర్తింపు ఒకటే ఉండాలి. అది తప్పు. కాబట్టి అదేనే కాదు, ప్రతిదీ మనకు ఆధార్ కార్డు కూడా మన చేతిలో అమరిపోయే ప్రతి వస్తువుని మనం పరికరం చోట్ల మనకి ఎట్లా ఫోన్, మొబైల్ ఉంటుందో ఈ ఓటర్ ఐడి కార్డు కానీ మన ఆధార్ కార్డుతో ఏది లింక్ అయినా సరే, ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆధార్ లింక్ చేశారు, పాన్ కార్డు ఆధార్ లింక్ చేశారు. దానివల్ల నీకు ఏమున్నాయి, కార్లు ఏమున్నాయి, ఏం సంగతులు, ఏం కొంటున్నాయి. ఇప్పుడు గోల్డ్ ఇంతకుముందు మనము 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు క్యాష్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు కంపల్సరీ ఆన్లైన్ పేమెంట్ చేయాలి, 1,50,000 దాటితే చేయాలి.
రైట్. కొనడానికి లేదు. ఎందుకు? నీవు ఎంత కొన్నావు, ఎవరు కొన్నారు, ఎందుకు కొన్నారు, దాని సోర్స్ ఏంటి, ఎందుకు మన దేశం బయట దేశాలు అమెరికా ఎందుకు అంత బాగున్నాయి మనకి ఎందుకు లేదంటే మనం ప్రతి రూపాయిని దాచుకుంటాం. రైట్. లీగల్గా బ్యాంకుల్లో ఉంచాం. ప్రతిదీ ఆన్లైన్లో రూపంలో కానీ చెక్ రూపంలో కానీ మనం చేస్తుంటే మనం ఎంత వాడుతున్నాము, ఎంత తీసుకుంటాం, అసలు టన్నుల బంగారం మనకు ఉంది అని తెలుస్తుంది తప్ప ఎవరెవరి దగ్గర ఎంత ఉందో తెలియదు. రైట్. సో వాటన్నిటి మీద కూడా మనం లీగాలిటీగా 30% ట్యాక్స్ మనం పే చేసినప్పుడు Right. మన ఇండియా ఈ రకంగా అభివృద్ధి చెందుతుంది అంటే మన ట్యాక్స్తో మనం ముందుకు వెళ్ళినప్పుడు చెందుతుంది. సో ఇలాంటివన్నీ ప్రక్రియలు ఇప్పుడు మొదలు పెడితేనే అప్పటికి పూర్తవుతుంది. యా, అగైన్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, అసలు బేసిక్గా ఒక కామన్ మ్యాన్లో ఇప్పటికీ ఒక డౌట్ ఉంది. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంటే ఎలక్షన్ కమిషన్ చేపడుతున్నటువంటి సమూలమైనటువంటి ఎలక్షన్ ఓటర్ ప్రక్షాళన ప్రక్రియ ఏదైతే ఉందో దానికి సర్కిట్ డిఫరెన్స్ ఏంటి అనేది అది నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను 2-3 పాయింట్లలో. బేసిక్గా ఏంటంటే మామూలుగా ఈ ఓటర్ ప్రక్షాళన ప్రక్రియ అనేది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. అది ఒక నిరంతర ప్రక్రియ. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గం, అది పార్లమెంట్ నియోజకవర్గం కావచ్చు లేదా అసెంబ్లీ నియోజకవర్గం కావచ్చు, ఏదైనా సరే ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి ఒక ఓటరు తన యొక్క చిరునామాని మార్చుకున్నప్పుడు కానివ్వండి, అలాగే ఓటరు తన యొక్క గుర్తింపులు, ఫర్ ఎగ్జాంపుల్ మన భారతీయ సమాజంలో యాక్చువల్గా భారతీయ సంప్రదాయంలో పెళ్లి అనేది జరుగుతూ ఉంటుంది కదా, వివాహం. సో ఆ తర్వాత ముఖ్యంగా ఆడవారి విషయంలో ఒక కుమారి శ్రీమతిగా మారినప్పుడు సో వారి యొక్క ఇంటి పేరు అనేది మారుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా వీటన్నిటికీ కంపాటబుల్గా ఉండేందుకు ఈ ఓటర్ల ప్రక్షాళన అనేది జరుగుతూనే ఉంటుంది. అంటే నేమ్ చేంజ్ అనుకోండి, అడ్రస్ చేంజ్ అనుకోండి, ఇవి ఏమన్నా 18 దాటిన వల్ల కూడా అప్పటికప్పుడు ఓటర్ ఎగ్జాక్ట్లీ చిరునామా మారినప్పుడు కానీ ఇది ఏదైనా. అయితే ఈ సర్కి మామూలు ఎలక్షన్ ప్రక్రియకి ఓటర్ ప్రక్షాళన ప్రక్రియకి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా మనం ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా నేను చెప్పినటువంటి ఒక సాధారణ ప్రక్రియ మాత్రమే జరుగుతూ వస్తూ ఉంది. మరి మొన్న పశ్చిమ బెంగాల్లో ఏమైంది, ఎన్నో రకమైనటువంటి అక్రమ వలసదారులు, అలాగే బీహార్లో కూడా ఫస్ట్ ఇది స్టార్ట్ అయింది. సో అక్రమంగా ఇక్కడికి వలస వచ్చి ఓటర్లు సంపాదించుకొని కొన్ని రకమైనటువంటి రాజకీయ ప్రలోభాలకి వాళ్ళు గురైపోయి నిజం మాట్లాడితే అక్రమాలకే గురయ్యారు. సో ఫలితాలను కూడా తారుమారు చేసేటటువంటి ఒక ఎన్నికల కమిషన్ యొక్క ప్రక్రియ ఖచ్చితత్వాన్నే ఇది నిలదీసేటటువంటి ఒక పెను సవాల్గా పరిణమించింది ఎలక్షన్ కమిషన్. సో అందుకని అసలు వాళ్ళు ఖచ్చితంగా అక్కడ నివసిస్తున్నారా లేదా అంటే డూప్లికేట్ ఓటర్స్ అందరినీ కూడా సమూలంగా ఏరి పారేయడానికి ఇది వచ్చింది అంటాను నేను. రాజ్యాంగం బుక్ పట్టుకొని ప్రతి దగ్గర ప్రెస్ మీట్లో బుక్ చూపించేవారు. అవును, ఏది ఈ ఓట్ల ప్రక్రియ ఇట్లా మారిపోతున్నాయి ఇట్లా అని. కానీ నిజంగా ఎన్ని లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయనేది మనకి ఇంకా తెలుస్తుంది. మీరు అన్నట్టుగా ఏదైతే ముందు ఈ నిరంతర ప్రక్రియ ఉందో అది ఉంటుండగా ఇది ఎందుకు ప్రవేశపెట్టారంటే అది క్లియర్గా ఉండడానికి రేపు పొద్దున్న నీ ఓటర్ ఐడి కార్డు, నీ ఆధార్ కార్డు, నీ ఇంటి అడ్రస్ చేంజ్ అయితే ఆల్రెడీ సర్లో నువ్వు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయి ఉన్నావు కాబట్టి ఇమీడియట్లీగా మీరు ఆధార్ అడ్రస్ చేంజ్ చేస్తే ఇమీడియట్లీగా ఇందులోకి వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు ఇంత ప్రక్రియ అవసరం ఉండదు. రైట్. ఎప్పటికప్పుడు నిర్మూలన అవుతూనే ఉంటుంది. దొంగ ఓట్లు కూడా ఉండవు. ఆధార్ అనేది దీని లింక్ అయితే ఇంకొక దగ్గర ఓటు ఉండదు. ఇంకొక ఆధార్ నీ దగ్గర ఉందంటే నువ్వు దేశద్రోహం కిందే వస్తుంది. అది ఖచ్చితంగా. ఎందుకంటే ఇటీవల మరి ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఏమిటి, ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓట్లు ఉన్నట్టు నిర్ధారితమైతే గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద ఫ్యూచర్లో అది ఖచ్చితంగా నేరంగా పరిగణించబడుతుంది. డైరెక్ట్గా వాళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానానికే అన్నట్టుగా కూడా మొన్న మధ్యన. అయితే మీరు ఓట్లు ఉన్నాయి, చాలా మందికి ఉన్నాయి, 2 ఉన్నాయి. రైట్. ఆధార్ కూడా కొంతమందికి 2 ఉన్నాయి. రైట్. సో ఆ ఆధార్ లింక్ కూడా ఇప్పుడు ఒకటే చేస్తే ఐరిస్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ తీసుకున్నప్పుడు ఒకటే చూపిస్తుంది. అప్పుడు సర్ కూడా ఒక ఓటు ఉంటుంది, 2 ఓట్లు ఉంటాయి. ఈ ప్రక్షాళన ఇప్పుడు ఈ 2-3 ఏళ్ళలో మొత్తం కంప్లీట్ చేస్తే పూర్తి చేస్తే భవిష్యత్తులో ఎలక్షన్స్లో వచ్చినప్పుడు అది బీజేపీ ఉంటుందా, కాంగ్రెస్ వస్తుందా, ఇంకో పార్టీ వస్తుంది కాదు, ఏ ఓటు ఎవరికి వేస్తున్నారో ఏంటి ఏం సంగతులు వీళ్ళకి ఎన్ని ఓట్లు ఉన్నాయని తెలుస్తుంది. ఇక్కడ మనకి ఇచ్చిన ఆధారం ప్రకారంగా చూసుకున్నా సరే ఇప్పుడు మీరు చూడండి 2002లో ఈ చివరిసారిగా దేశవ్యాప్తంగా సర్ నిర్వహించారు అన్నారు కదా. 24 ఏళ్ల క్రితం. 2004లో కాంగ్రెస్ వచ్చింది, 10 ఏళ్ల పాటు ఉంది. అవును. అప్పట్లో నిజం మాట్లాడితే మీరు గమనించుకుంటే 2002లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నారు. అంటే సెంటర్లో ఎన్డీఏ ప్రభుత్వమే, మనకి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అప్పట్లో రూలింగ్లో ఉంది. నిజానికి చాలామంది అంటున్నారు ఇప్పుడు మాత్రమే బీజేపీకి అంత తొందర ఎందుకు అని. నిజం మాట్లాడితే మీరు అన్నట్టుగా 24 సంవత్సరాల క్రితమే అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వమే దీన్ని అమలు తెద్దాం అనుకుంది. కానీ తర్వాత సబ్సిక్వెంట్గా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకువెళ్ళలేకపోయిందని చెప్పొచ్చా? నోట్లు రద్దయినప్పుడు 2004 నుంచి 2014లో ఒక బీభత్సమైన స్కామ్ జరిగింది. అది ఓకే.
మనం ఎక్కడైతే మనకు నోట్లు ముద్రించి వస్తుందో వాళ్ళు మనకి ఇన్ని లక్షల కోట్లు ప్రింట్ ఇచ్చిన తర్వాత సేమ్ ప్రింట్ సేమ్ నెంబర్స్ అక్కడ ప్రింట్ చేయడం జరిగిందని ఒక వార్త వచ్చింది. మనది ఇక్కడ చలామణి అవుతున్నప్పుడు వాళ్ళు బయట దేశాల నుండి బంగ్లాదేశ్ అక్కడ ఇక్కడ మళ్ళీ సేమ్ నెంబర్లు కూడా ఒక నోట్లో 2 నెంబర్లు ఉన్నాయి. రైట్. మన సీరియల్ నెంబర్స్ మన దగ్గర, నీ దగ్గర 500, నా దగ్గర ఈ చూస్తే 2 నెంబర్లు ఒకటే ఉన్నాయి. దాని మీద చూస్తే 2 బ్యాంక్ వెళ్ళి చెక్ చేస్తే 2 ఒరిజినలే, దొంగ నోట్లు కావు, లెజిటిమేట్ నోట్స్. సో అంటే ఎక్స్ట్రా మనకి ఎవరైతే ప్రింట్ చేసి ఏ కంట్రీ ఇస్తుందో ఆ కంట్రీ సేమ్ నోట్లు ప్రింట్ చేసి ఇచ్చిందని చెప్పి అప్పట్లో వార్త వచ్చి ఇది పెద్దది కాకూడదని చెప్పి అప్పటికప్పుడు ఓట్లు రద్దు చేశారు. ఓకే. అట్లాంటి ప్రక్రియలు చాలా జరిగాయి కాబట్టి ఓకే, ఇలాంటివి గత 60 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలనలో డెమోక్రసీ అని చెప్పి వాళ్ళు స్పీచ్ ఆఫ్ కంట్రీ అని ఏదో ఒకటి చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకోవడం వల్ల అంటే కాంగ్రెస్కి మనం ఆపాదపడుతున్నాను కాదు, కాకుంటే కాంగ్రెస్లో మాట్లాడవచ్చు, ఎంత మాట్లాడినా పర్లేదు, ఎంత పొట్లాడినా పర్లేదు, కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా ఫ్రీ హ్యాండ్స్ ఉండేవి. రైట్. దానివల్ల ఇప్పుడు ఇలాంటి ప్రక్రియ ఎందుకు తెస్తారంటే ప్రతిదీ భారతదేశం భవిష్యత్తు తరాలకి ఒక మంచి అనుభూతినివ్వాలి, మంచి అభివృద్ధిని ఇవ్వాలంటే కొన్ని ఇలాంటి దొంగ ఓట్లని ఇలాంటివన్నీ ప్రక్రియలను తీసేస్తే మన దేశం మన కంట్రీ ఎలా ఉండాలంటే అన్ని దేశాల్లో మందు కూడా నెంబర్ 1గా చూపించుకోవాలంటే ఇలాంటి ప్రక్రియలు ముందుకు రావాలి. మొత్తం మీద చూసుకుంటే ఈ యొక్క సర్ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్కీమ్ అనేది మీరు చెప్పినట్టుగా 24 సంవత్సరాల క్రితమే ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకున్నప్పటికీ కూడాను సరే కొన్ని కారణాల దృష్ట్యా, అది ప్రభుత్వాలు మారిన దృష్ట్యా కావచ్చు, మరి ఏ ఇతర కారణాల దృష్ట్యా అయినా కావచ్చు, మళ్ళీ 24 సంవత్సరాల తర్వాత ఈసారి అయితే మళ్ళీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం హయాంలోనే ఊపందుకుంది అని చెప్పి ఒక పాయింట్. నెక్స్ట్ ఈసారి మాత్రం ఎన్నికల యొక్క చాలా మందికి తెలియ విషయం 2002-2004 మధ్యలోనే ఈ సర్ ప్రక్రియ మొదలైందని, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారని, అది చాలా మంది తెలియని విషయం అండి. ఇప్పుడు బీజేపీ కావాలని ఓట్లు తొలగిస్తుంది, మైనారిటీ ఓట్లు లేకపోతే దొంగ ఓట్లను తొలగిస్తుందని చెప్పాను తప్పది. ఓకే. సర్ అనేది ఇప్పుడు అప్పుడు చెప్పినట్టుగా ఎన్ఆర్సీ కొన్ని వచ్చినాయి, కానీ 370 రద్దు చేయడం ఎవరి వల్ల సాధ్యం కాలే. అది ఒక బీజేపీ చేసింది. ఈరోజు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళండి, మన భారతీయుల్లోన మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడ వ్యాపారం చేసుకొని బతకడానికి ఒక ఛాన్స్ ఇచ్చింది. ఓకే. అలాంటివి రద్దు చేయడం వల్ల కొంతమందికి నచ్చదు, మంచి చేస్తా ఉన్నప్పుడు కొంతమందికి నచ్చదు. అంటే మీ ఉద్దేశం ఏంటి యాక్చువల్గా? అంటే 2002 తర్వాత 2004 తర్వాత ఎప్పుడైతే మళ్ళీ కాంగ్రెస్ కేంద్రంలో పగ్గాలు చేపట్టిందో ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం అంటే అప్పట్లో ఉన్నటువంటి ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ అప్పట్లో ఏదైతే ఉందో వాళ్ళు ఈ ఓటర్ ప్రక్షాళన పట్ల ఎంత చిత్తశుద్ధి చూపించారో అది దాన్ని ముందుకు తీసుకువెళ్ళలేకపోయారంటున్నారా? లేపడం కాదు, అలాంటివన్నీ వాళ్ళకి వద్దు. ఓకే. కాంగ్రెస్కి ఇలాంటి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళు గెలవాలి, ఎట్లా గెలవాలి ఏంటంటే, కానీ దేశం బాగుపడ సరే. మనం ఒక చిన్న ఇప్పుడు సర్ ప్రక్రియలో కొన్ని మాట్లాడకూడదు. 2004-2014 మధ్యలో ఎన్ని బాంబు దాడులు జరిగినాయి? ఓకే. 2014-2024 ఎన్ని జరిగినాయి? ఈ 2 సంవత్సరాలు మొత్తం. ఓకే. ఈ 12 సంవత్సరాల్లో. రైట్. సో అట్లాంటి చూసుకుంటే కాంగ్రెస్ పరిపాలనలో మనకు వచ్చేటప్పటికి రాజీవ్ గాంధీ కూడా అదే బాంబులో చనిపోవడం జరిగింది, బాంబులో. ఇట్లా రాజీవ్ గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ ఎవరైనా సరే బాంబులనే కాదు, ఆ దాడులు ఎట్లా జరిగాయి? ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకు లేవు? అవును. ఇదే ఓటర్ల విషయానికి వస్తే నిజంగా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఊహించినట్టు విధంగానే పరిణామాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే 2002 నుంచి ఇప్పటికీ అంటే 24 సంవత్సరాల తర్వాత ఈ డేటా అంతా కూడా రికన్సైల్ చేసుకుని మ్యాచ్ చేసుకుని చూస్తే దాదాపు 30% మంది ఓటర్లకు పైగా గల్లంతయ్యారు, మిస్ మ్యాచ్ అవుతున్నారు. అంటే మరి గతంలో పడినటువంటి ఓట్ల మాట ఏమిటి అంటే ఆ యొక్క ప్రజా తీర్పును ఎలా చూడాలి అని చెప్పి ఈ రకమైనటువంటి ప్రశ్నలు కూడా వస్తున్న పరిస్థితి. ఇది సర్ అవుట్ అనుకుంటాం మనం. ప్రభుత్వ అధికారులు ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత వాళ్ళు పని చేయరు. ఎందుకంటే ఈ మధ్యన సికింద్రాబాద్లో వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు, అపూర్వ కాలంలో ఉండేది ఆమె. వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు, చనిపోయి 7 సంవత్సరాలు అవుతుంది. కానీ చనిపోయిందని చెప్పి డెత్ సర్టిఫికేట్ తీసుకున్నాక మళ్ళీ వాళ్ళు వెరిఫికేషన్కి వస్తారు. ఒక 6 నెలలకు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలకి మళ్ళీ ఫోటో తీసుకొని మా హస్బెండ్ నడలేడు అని మేమే ఫోటో తీసుకొస్తాము, మేమే సంతకాలు పెట్టి తీసుకొచ్చి మళ్ళీ పెన్షన్ తీసుకోవడం జరిగింది. రైట్. 7 సంవత్సరాలు పెన్షన్ తీసుకున్నారు. వాటి మీద బ్యాంకులో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాకేం సంబంధం, మీరు అధికారులకు కంప్లైంట్. వాటి మీద ప్రజావాణిలో మున్సిపల్ ఆఫీసులో కంప్లైంట్ చేస్తే మాకు సంబంధం లేదు అంటే ఎవరు తిరగాలి? ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి? సో మిస్ మ్యాచ్ ఎందుకు అవుతుందంటే చనిపోయిన ఓట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. రైట్. సో అలాంటివన్నీ ప్రక్రియ పోతుంది. అవును, మన గతంలో కూడా కొన్ని సందర్భాల్లో చూసాం, ఎన్నికలు జరిగిన సందర్భాల్లో ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు కూడా ఓట్లు వేశారని చెప్పి కొన్ని పార్టీలు కూడా లేవనెత్తిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడినా మొన్నటి వరకు రాహుల్ గాంధీ ప్రతి
మీడియా ఎక్కడ మాట్లాడినా సరే సరుకొరకు మాట్లాడాడు, రాజ్యాంగం పట్టుకున్నాడు, తిరిగేటోడు. కానీ ఈ ప్రక్రియ అన్నది మంచిదా చెడ్డదా మన ఛానల్ నుండి మీకు తెలిసి మీరు చెప్పండి. ఖచ్చితంగా, ఎందుకంటే ఈ ప్రక్రియ ఖచ్చితంగా ఓటర్ల సమూల ప్రక్షాళన అనేది ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండవలసిందే. ఈ సర్ అనేది కొట్టన యాక్చువల్గా ఇప్పుడు చెప్పాలంటే 2024లో సరే గతంలో జరిగినటువంటి గతం మృతం అంతే కదా, పాస్ట్ ఈస్ డెడ్. సో గతం అనుకున్నప్పటికీ కూడా ఇప్పటి నుంచి మాత్రం ప్రజాస్వామ్యంలో రాబోయేటటువంటి ప్రజల తీర్పు అనేది చట్టబద్ధంగా హేతుబద్ధంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం అటువైపు ప్రజల నుంచి కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసం చూరగొనాలి. అంటే ఈ రకమైనటువంటి ప్రక్షాళన కార్యక్రమం అనేది ఖచ్చితంగా ఉండి తీరాలని చెప్పి సగటు భారతీయ పౌరుడు ప్రతి ఒక్కళ్ళు కూడా నేడు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్న చూసాం ఎంత డిఫరెన్స్ వచ్చింది అనేది. అంతేందుకు 30% వరకు కూడా ఓట్లు మిస్ మ్యాచ్ అయ్యాయి. అంటే అసలు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మరి అది మెజారిటీని ప్రభావితం చూపించదా? నాకు ప్రజాస్వామ్యంలో ఫలితాలను ప్రభావం చూపించదా? నాకు మిత్రుడు సోదరుడు ఫోన్ చేసి నిన్ననే రాత్రి చేసి, అన్న మీకు అర్థం కావట్లేదు, 1952 నుంచి ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు ఓట్లు పోతున్నాయంటే ఎందుకు పోతున్నాయి? వాళ్ళ ఆధారాలు లేవు. ఆధారాలు లేకుంటుంటే మరి పోకపోతే ఏమవుతుంది? వలస వచ్చారని చెప్తున్నారు మీరే. వలస వచ్చినప్పుడు ఇక్కడ నేటివిటీ అన్ని తీసుకోవాలి కదా. తీసుకున్న తర్వాత మరి ఆధారం ఉన్నట్టే కదా. 1952 నువ్వు ఉన్నావా లేదని అడగలేదు. ఓకే, సర్రా అనేది ఏంటంటే నీ ఓటర్ 2002లో ఉందా, 2022లో వేసినావా లేదా అని దాన్ని అడుగుతున్నారు. ఆ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ నుండి అంతకుముందు మీ ఫాదర్ ఏంటి, మీ ఇదేంటి వాళ్ళు అడుగుతున్నారు. దాన్ని సరిపోతుంది కదా. 1952లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వలస వచ్చారని చెప్తారు, కానీ ఇది అన్యాయం అని చెప్తారు. ఓకే, సో వలస వచ్చినప్పుడు వలసలాగా ఉంటున్నావా, ఇక్కడ సెటిల్ అయినావా? రైట్. ఇక్కడ సెటిల్ అయినప్పుడు నీకు అన్నీ ఉంటాయి కదా. ఓకే, ప్రభుత్వం నీకు గుర్తింపు అందించినప్పుడు అది నీ ప్రక్రియ చూపించుకున్నప్పుడు నీ ఓటు ఉంటుంది. ఎక్కడ పోతుంది? అవును. అంటే ఒక రకంగా చూసుకుంటే మన భారతదేశంలో, ముఖ్యంగా మన భారతీయ సమాజంలో కూడా గతంలో జరిగినటువంటి నేపథ్యం అంటే 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినప్పటి నుంచి కూడా అనేక రకమైనటువంటి పరిపాలనా వ్యవస్థలు కూడా మారి 47 దాకా బ్రిటిష్ రాజ్యాంగ వ్యవస్థ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఆ తర్వాత ఒక్కొక్క మెట్టుగా మనం అందరం కూడా రిఫైన్ చేసుకుంటూ వస్తున్నాం. సరే, కాలక్రమంలో ఈ రకమైనటువంటి మార్పులు అవసరమైనాయి. సో కొన్ని అధికార వ్యవస్థల్లో కూడా ఒక్కొక్కటి తెలుసుకుంటా నేర్చుకుంటా ముందుకు వస్తూ ఉంది. మన రాజ్యాంగాన్ని కూడా మన సవరణలు చేసుకోవడం ఎందుకు జరుగుతుంది? ఎస్, ఉన్న ఏదైతే ప్రతి ఒక డైలాగ్ ఉంది, ప్రతి 30 ఏళ్ళకి జనరేషన్ మారడం కాదు. రైట్. దేశ కాలమాన పరిస్థితులు అనేవి మారుతాం. అంతే. ఆ 30 ఏళ్ళలో ఏం జరిగింది, నెక్స్ట్ 30 ఏళ్ళకి మళ్ళీ మారుతుంటే దానికి అనుగుణంగా మనం మారాలి. అవును, దానికే ఇది చేస్తారు. అవును. అంటే రానున్న కాలంలో ఏవైతే అంటే సమాజంలో మార్పులు సంభవిస్తాయో వాటిని కూడా దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచి కూడా ప్రభుత్వం అనేది కొన్ని మార్పులు చేర్పులు సంభవిస్తే బాగుంటుందని మీరు అంటారు. అయితే ఈ అప్లికేషన్ సంబంధించి సార్ ఏదైనా ప్రభుత్వ నుంచి ఒక అప్లికేషన్ వచ్చినప్పుడు అది కొంచెం అర్థం కాదు, దాన్ని అర్థమైనట్టు బిఎల్ఓ వాళ్ళు చెప్తారు. ఒకవేళ బిఎల్ఓ కూడా అర్థం కాకపోయినా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఎట్లా నింపాలి, ఒకవేళ చదువుకోలేని వాళ్ళు నింపలేం కదా అంటే మీరు చదువుకున్న దగ్గరికి వెళ్ళి గూగుల్ సెర్చ్ చేస్తే దాన్ని ఎట్లా నింపాలి, ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి, మీ సెక్రటరీ ఉంటాడు, మీ విఆర్ఓ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నింపించుకొని ఈ ప్రక్రియను పూర్తి చేసుకొని మీ ఓటు అనేది ఈరోజు ఓటు పోతే రేపు పొద్దున మళ్ళీ చేసుకోవచ్చు కదా అని కాదు. ఓటు అనేది మీ హక్కు కాబట్టి పోగొట్టకుండా చూసుకుంటే ప్రతి ఒక్కరి భారతీయుల బాధ్యత.